నమస్తే, వెల్కమ్ టు కాస్మిక్ ఫ్లో. మై నేమ్ ఇస్ కృష్ణ. మేనిఫెస్టేషన్ ఈ వర్డ్ చాలా మందికి అర్థం తెలియదు, కానీ నేను మేనిఫెస్టేషన్ అవుతున్నాను అని మాట్లాడతాను. జనరల్గా మేనిఫెస్టేషన్ అంటే వ్యక్తపరచడం, అంతేకాదు జతపరచడం. సో జత అనేది చాలా పెద్ద వర్డ్, చెప్పడానికి చిన్న వర్డైనా జత అనేది చాలా పెద్ద వర్డ్. సో జతపరచడం అంటే రెండింటిని కలిపేయడం. ఓకే, సో వ్యక్తపరచడం, జతపరచడం అనేది మేనిఫెస్టేషన్. ఈ మేనిఫెస్టేషన్ అంటే ఏంటి? ఇప్పుడు దేవుడి గుడికి వెళ్ళి దేవుని చూసిన తర్వాత ఆ అనుభూతి చెందడం, ఆ వ్యక్తపరచడం, నాకు ఆ దేవుని చూసి తన్మయత్వంలో ఉండటం, ఆ వ్యక్తపరచ భావాన్ని మేనిఫెస్టేషన్ అంటే. సో ఇక్కడ ఇవాళ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మీ చంద్రగ్రహాన్ని బట్టి ఈ మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అంటే మీ రాశి, మీ చంద్రగ్రహాన్ని బట్టి మీరు ఎదుటి వారిని ఎలా చూస్తున్నారు, ఎదుటి వాళ్ళని ఎలా అంచనా ఇస్తున్నారు, ఎదుటి వాళ్ళ భావాలు ఎలా తెలుసుకుంటున్నారు, ఎదుటి వాళ్ళ గురించి మీరు ఎలా మేనిఫెస్టేషన్ చేసి మాట్లాడుతున్నారో తెలుసుకోవాలంటే మీ చంద్రగ్రహాన్ని చూసి చెప్పొచ్చు. అందుకని నక్షత్రాలు చాలా ఇంపార్టెంట్, రాశులు చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు ఆరుద్ర నక్షత్రంలో పుట్టారనుకోండి. ఆరుద్ర నక్షత్రంలో పుట్టారంటే ఏంటి? మిథున్ రాశి. మిథున్ రాశి ద్విస్వభావ. ద్విస్వభావ అంటే డ్యువాలిటీ. జనరల్గా వీళ్ళు ఏంటి, వీళ్ళే ఊహించుకుని మాట్లాడతారు. వీళ్ళే ఊహాగానంలో, ఊహాలోకంలో ఉంటారు. వీళ్ళ ఓన్ ప్రపంచం. చాలా మందికి ఉంటుంది ప్రపంచం, కానీ వీళ్ళకున్న ప్రపంచం చాలా పెద్దది. కవిత్వం, భావం వ్యక్తపరచడం, తొందరగా ఒకరి మీద అభిప్రాయం రావడం, తొందరగా ఒకరి మీద అభిప్రాయం పోవటం, తొందరగా నిర్ణయాలు తీసుకోవటం, ఎదుటి వాళ్ళు చెప్పే తొందరగా వినకపోవటం, ఈ స్వభావం న్యాచురల్గా వాళ్ళ దాంట్లో మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. సో మేనిఫెస్టేషన్ అనేది ఎవరిని చూసి ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది ఒక రాశి నక్షత్రాన్ని చూసి చెప్పొచ్చు. మన మేనిఫెస్టేషన్ ఎలా అవుతాము? ఈ ప్రపంచంలో చూసే మన కంటితో చూసినప్పుడు ఇక్కడ ఉంది కాబట్టి మనం వ్యక్తపరుస్తున్నాం దేనైనా సరే. ఆ వ్యక్తపరిచే భావన ఎవరిది ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే వాళ్ళ రాశి, వాళ్ళ నక్షత్రాన్ని తెలుసుకోవచ్చు. అందుకని జ్యోతిష్యం చాలా ఇంపార్టెంట్. జ్యోతిష్యాన్ని కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మీ సెల్ఫ్ గైడింగ్ టూల్గా చాలా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.